మిమ్మల్నే వింటున్నారా? పచ్చలాకు పచ్చడిని గనక సరిగ్గా చేస్తే గోంగూర పచ్చడి కంటే చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా బాండీలో నూనె వేసుకొని అది వేడయ్యాక అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అలానే ఎండుమిరపకాయలు వేసి బాగా దోరగా వేగించుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే బాండీలో నూనె వేసుకొని అది వేడయ్యాక అందులో బచ్చలాకును వేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని ఆకుని బాగా మగ్గనివ్వండి. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు మొత్తం ఎండుమిరపకాయలతోనే చేసుకోవచ్చు. ఆకు పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత అందులో కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్లో ఈ బచ్చలాకుని ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవడమే. లాస్ట్లో మళ్ళీ ఒకసారి తాలింపు పెట్టేసుకొని ఆ పచ్చడిని ఆ తాలింపులో వేసి బాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.